హలో ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోకుండా ఉంటే వాళ్ళ పాన్ కార్డ్ అయితే ఇప్పటికే ఇన్యాక్టివ్ అయితే అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ మీరు పాన్ కార్డ్ని యాక్టివ్ చేసుకోవడానికి మీరు మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2024 కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసే ప్రాసెస్లో కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మీకు 2024లో లేటెస్ట్ ప్రాసెస్ ద్వారా పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మన పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవడానికి అన్నిటికంటే ముందు మనం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. దీన్ని ఒక లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది. సో ఇక్కడ నుంచే మన పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, లింక్ ఆధార్ అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసుకోగానే సో ఇక్కడ మన పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి అంటే మన పాన్ కార్డ్ నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే చూడొచ్చు, మనకు ఒక పాపప్ మెసేజ్ అయితే మనకి కనిపిస్తుంది, పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్. సో ఇక్కడ మన పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవడానికి ఇంకా పేమెంట్ అయితే చేయలేదు కాబట్టి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ పేమెంట్ చేయడానికి మనం కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో దాన్ని క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ దగ్గర మళ్ళీ సేమ్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కింద మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడే మీరు జాగ్రత్తగా ఒక సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలామంది ఇక్కడ తప్పులు చేసి వాళ్ళ అమౌంట్ అయితే లాస్ చేసుకుంటున్నారు. సో అందుకోసమే మీకు జాగ్రత్తగా ఇక్కడ మీరు పేమెంట్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ అనే సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పేమెంట్ అసెస్మెంట్ ఇయర్ అండ్ టైప్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు అసెస్మెంట్ ఇయర్లో 2024 to 2025 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్లో అదర్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. చేసుకోగానే మనకు మన పేమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో మనం లేట్ ఫీగా 1000 రూపీస్ పే చేస్తున్నాం, ఇక్కడే ఆటోమేటిక్గా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకోగానే నెక్స్ట్ మనకి పేమెంట్ మోడ్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చాలా రకాల పేమెంట్ మోడ్స్ యూజ్ చేసుకొని మన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, పే అట్ బ్యాంక్ కౌంటర్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ అని ఉంటుంది. సో దీంట్లో చాలా ఈజీ వే అయితే పేమెంట్ గేట్వే. ఈ మోడ్ ద్వారా మనం చాలా ఈజీగా అయితే పేమెంట్ చేసుకోవచ్చు. సో దానికోసం పేమెంట్ గేట్వే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనమైతే ఫెడరల్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని నేనైతే ఫెడరల్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మనం పే చేస్తున్న అమౌంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు పేమెంట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం కార్డ్స్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో దేని ద్వారా మీరు పేమెంట్ చేయాలి అనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం కార్డు ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి కార్డ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి
పే మీద క్లిక్ చేయగానే నా పేమెంట్ అయితే ఇక్కడ పూర్తయిపోతుంది. సో పే చేశాక ఇక్కడ చూడొచ్చు ద చలాన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఈ డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేమెంట్ స్లిప్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పేమెంట్ చలాన్ స్లిప్లో నా పాన్ కార్డ్కి సంబంధించిన నా పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు లాస్ట్ BSR కోడ్ అని ఉంటుంది. సో కోడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే మనం పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇంతటితో మీ పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్తో లింక్ అయిపోదు. సో చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. పేమెంట్ చేసి అయితే వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు దీని తర్వాత కూడా ఒక స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు పేమెంట్ చేసిన తర్వాత నార్మల్గా అయితే 3 to 4 days మన పేమెంట్ కన్ఫర్మ్ అవ్వడానికి వెయిట్ చేయమంటారు. కానీ ఇప్పుడు టైం తక్కువ ఉండడం వలన 3 to 4 hours వెయిట్ చేస్తే చాలు, మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి సో నెక్స్ట్ మన ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డాష్బోర్డ్లోకి వస్తే ఇక్కడ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మన పాన్ కార్డ్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని వస్తుంది. సో ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే మనకు మన పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అడుగుతుంది. అంటే మన ఆధార్లో మన నేమ్ ఎలా ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ కింద మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మొదటిది మన ఆధార్ కార్డులో మన డేట్ ఆఫ్ బర్త్లో కేవలం ఇయర్ మాత్రమే ఉంటే ఫస్ట్ ఆప్షన్కి టిక్ మార్క్ ఇవ్వండి. లేదా మన ఆధార్ కార్డులో మన డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా ఉంటే టిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో దానికి ఒక OTP వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేసే రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో వితిన్ 24 to 48 అవర్స్లో పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డాష్బోర్డ్కి వస్తే ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని మన పాన్ కార్డ్ నెంబర్ని అదేవిధంగా మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్కు ఒక స్టేటస్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనం మన పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.